హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము హర్షవిల్కి వెళ్ళాం. అదే శ్రీకాకుళంలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాం. శ్రీకాకుళం దగ్గరలో ఒక 10 to 20 minutes పడుతుంది మేబీ. హర్షవిల్ టెంపుల్కి అయితే వెళ్ళాం, సూర్యనారాయణ టెంపుల్కి. మా లక్ ఏంటంటే ఆ రోజు మండే అవ్వడం, టెంపుల్ ఫుల్గా ఖాళీగా ఉందండి. అది డైరెక్ట్ వెళ్ళి దర్శనం అయితే అయిపోయింది. ఈ ఎంట్రన్స్లో ఈ బొమ్మలతోని పడే బిజ్జార్లు ఏంటంటే పిల్లలతోని అది చూసినవన్నీ కొనమంటారండి. ఎంట్రన్స్లో ఉంది, అది కూడా కొన్ని షాప్స్ తీసున్నాయి, కొన్ని షాప్స్ క్లోజ్ అయి ఉంది. కానీ వెళ్ళిన వెంటనే మా పిల్లలు అయితే బొమ్మలతోనే అక్కడ ఉండిపోయారండి. ఆ బొమ్మలు బొమ్మలు అనుకుని ఏడుచుకుంటూ. ఇక్కడ ఏంటంటే ఫోన్ ఏమో లోన్కి అలౌ చేయలేదు, ఫోన్ టెంపుల్ లోన్కి అలౌ లేదు అని అక్కడ చెప్పారు. లాకర్లో అయితే ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాం. మేము కొంచెం భయపడి వెళ్ళాం, ఎందుకంటే టెంపుల్ రష్గా ఉంటుందేమో అని. కానీ వెళ్ళినప్పుడైతే ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. హ్యాపీగా దర్శనం అయిపోయింది. వెళ్ళిన 5 minutesలో దర్శనం అయిపోయింది, ఎవ్వరు లేరు. మేమే వెళ్ళాం. మా తర్వాత క్లోజ్ చేశారు దేవుడికి ప్రసాదం పెట్టడానికి. ఇదేమో అక్కడ సత్యసాయి టెంపుల్ అట, బాగుంది. లోన్కి అయితే వెళ్ళలేదు, టైం అవ్వలేదు. డైరెక్ట్గా టెంపుల్లోనికి వెళ్ళి మొక్కేసి వచ్చేసాం. ప్రసాదం కూడా అంతగా ఎవరు లేరు, కానీ జనాలు చూసి అక్కడ ప్రసాదం పెడుతున్నారేమో అనుకున్నాను. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి అక్కడ అన్నం రైస్ అయిపోయిందని చెప్పారు. సో రైస్ కోసమని మా ముందునైతే మా పిన్నెలు ఉండరు, వాళ్ళకి వెళ్ళిపోయారు. కానీ మేము వెళ్ళలేకపోయాము. మాకు 5 minutes వెయిట్ చేయాలన్నారు. 5 minutes వెయిట్ చేసిన 5.5 hours పట్టింది. ఇంకా రైస్ పెట్టేసి కొంతమంది చూసుకుని మళ్ళీ రైస్ పెట్టారు. అందుకే కొంచెం టైం పట్టింది. కానీ కాకపోతే దర్శనం అంతా బాగానే అయిపోయింది. ఫోన్లో అయితే లాన్కి అలౌ చేయట్లేదు. ఫోన్ ఏమో ఈ క్లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళాం. ప్రసాదం ఇచ్చిన టైంకి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది, కానీ దర్శనం అంతా అయితే బాగానే అయిపోయిందండి. ఇక్కడ ఫుడ్ మొత్తం బాగానే ఉంది. మేము వెళ్ళేటప్పుడు రైస్ అయిపోయింది అన్నారు. రైస్ కోసమని ఒక 20 minutes అలా వెయిట్ చేయించారు. 1/2 hour దగ్గర వెయిట్ చేసాము. ఇంకా లడ్డు ప్రసాదం పులిహోర అంటే మేము వెళ్ళేటప్పుడు లాస్ట్ ప్యాకెట్ మాకే దొరికింది. తర్వాత మరి లడ్డు పులిహోర కూడా దొరకలేదు. ఇక్కడ అన్న ప్రసాదం కూడా చాలా బాగుందంటే ఒక సాంబార్, రైస్, ఒక కర్రీ, ఒక పచ్చడి అయితే ఇచ్చారు. ఇంకా పరమాన్నం అయితే పెట్టారు, బాగుంది. కాకపోతే ఫుడ్ అయితే 1:30 లోపే అయిపోతుంది. అది కొంచెం అంటే 2 వరకు ఒక జనాలు వచ్చే వరకు చూసుకుంటే బాగుండు. 1:30 లోపు అయితే ఫుడ్ అయిపోతుంది, ఫ్రీ ఫుడ్. ఇక్కడ కోనేరు ఏదో ఉంది కదా, అది క్లోజ్ చేశారండి. మరి పంపించట్లేదట అక్కడికి. దేనికి పంపించట్లేదు నాకు తెలీదు. ఇక్కడ హైర్ గుండు చేయడం అనేది ఇక్కడ చేస్తున్నారు. కోనేరు అయితే క్లోజ్ చేశారు, మాకు వెళ్ళడానికి అవ్వదు అన్నారు. అంటే ఆ వాటర్ అయినా బోర్పై జలుపుకుందామని వెళ్ళాం, కానీ మాకు ఆ లాన్కి అలౌ చేయలేదు.
నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా